ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి హౌస్ క్లీనింగ్. చెంబులు, బాటిల్, బట్టలన్నీ చిందరవందరగా ఉన్నాయి, క్లీన్ చేయాలి. మేము ఏదైనా సరే అలా 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 పెడతాం. నా బతుకు బస్ స్టాండ్ గిన్నెలన్నీ తోడేటప్పుడు సరే సర్లే, నీ వల్లే కదా, నీ వల్లే కదా. చూడు, ఎక్కాడు మళ్ళీ ఎక్కాడు. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. Ladies and gentlemen, please make some noise for హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జగదీష్ కింగ్. ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి హౌస్ క్లీనింగ్. ఇప్పటికిప్పుడు హౌస్ క్లీనింగ్ ఎందుకు అనుకుంటున్నారా? మా మమ్మీ వాళ్ళు ఊరు వెళ్ళి వారం అయింది, రేపు వస్తున్నారు. ఈరోజు హౌస్ క్లీన్ లేదనుకోండి, నువ్వు కొట్టావా? ఏ డౌటా? అదన్నమాట. మనం తొందరగా హౌస్ క్లీన్ చేసేద్దాం. నేను ఎలా క్లీన్ చేస్తానో మీరు కూడా చూడండి, నేర్చుకోండి నేను ఎలా చేస్తాను. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. కెరియర్. ఫస్ట్ అయితే మనం సామాన్లన్నీ చదువుకున్నాం. ఎలా ఉన్నాయి చూడండి. సోఫా, ఇది మా జాయిగడ్ బెడ్, ఇక వీడి బెడ్ ఇది వేసుకొని తినుకున్నాం కాళ్ళకి. ఇది మా పూజా మందిర్. మ్యాటర్ ఏంటంటే ఇది మా డైనింగ్ టేబుల్. చెంబులు, బాటిల్, అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇది క్లీన్ చేయాలి. ఇంకో విధంగా వస్తే బెడ్రూమ్. ఇది మా బెడ్రూమ్, చూడండి ఎలా ఉంది. అరే ఏంట్రా ఇది? మొత్తం చిందరవందరగా ఉంది బెడ్రూమ్ అయితే. క్లీన్ చేయాలి. ఇది బట్టలన్నీ చిందరవందరగా ఉన్నాయి, క్లీన్ చేయాలి. నార్మల్గా వైఫైకి మీరు మంచిగా సఫిషియెంట్ ప్లేస్ ఒకటి ఇస్తారు మీరు వైఫైకి. మేము చూడండి వైఫైకి పెట్టండి రైట్ దగ్గర వైఫై. మేము ఏదైనా సరే అలా 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 పెడతాం. వైఫైని కూడా అలాగే పెట్టాం అని ఉండదు అంతే. సో బెడ్రూమ్ అయితే క్లీన్ చేయాలి. ఈడి వల్లే అండి, సగం మొత్తం ఇల్లంతా చెత్త అయ్యేదంటే ఈడి వల్లే. నీ వల్లే కదా. నువ్వు నన్ను ఏం పీకలేవు కానీ పోయి పని చూసుకోపోరా. ఏంటంటే కిచెన్లోకి వెళ్ళిపోవాలి. బాబోయ్, కిచెన్ ఇంకా అల్లకోరంగా ఉంది. ఈ దగ్గర చాయ్ ఇందాక పెట్టుకున్నది అయిపోయింది, తాగేసాం. ఈ రైస్ ఎప్పుడు పెట్టుకుందో గుర్తు రావట్లేదు, మొత్తం ఎండిపోయింది. ఏంటి మొత్తం ఇలా ఉన్నాయి. ఒకసారి ఆ గిన్నెలు చూపి. నా బతుకు బస్ స్టాండ్ గిన్నెలన్నీ తోడేటప్పుడు. సరే సర్లే, ఇన్ని పనులు ఉన్నాయి, చేద్దాం. సరే మరి ఇంకా మనం క్లీనింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అన్ని సదురుకుందాం. మామూలుగా మీరు కాలేజ్ నుంచి వచ్చాక మీ బ్యాగ్ ఎక్కడ పెడతారు? మా వాడు డైనింగ్ టేబుల్ మీద పెడతారు. డైనింగ్ టేబుల్ అంటే పిచ్చి మా వాడికి, ఎందుకంటే బెడ్రూమ్లోకి వెళ్ళడానికి బతకం. యాపిల్ ఇయర్పోడ్స్ నార్మల్గా మీరు ఎంతసేపు ఉంచుకుంటారో మంచిగా ఓకే నీట్గా ఉంచుకుంటారు. 17,000 20,000 ఇవి. ఎలా పడితే అలా మావాడు ఎలా ఉంటుంది చూడండి. కాంపిటీ నాకు ఏవి ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. అలా ఉంది ఇల్లంతా అల్లకూలంగా.
అయితే క్లీన్ అయిపోయింది నీట్గా. ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఏం లేవు. డైనింగ్ టేబుల్ క్లీన్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మన బెడ్రూమ్. పదండి వెళ్ళిపోదాం. మీకు ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ని చూపిస్తాను, చూడండి. ఇట్లా దగ్గర 1 జరగా 2 3 4 5 ఇంకొకటి ఎక్కడ ఉందో తెలుసా? ఇవ్వండి చూడండి. మంచం మీద ఉన్న పిల్లోస్ అన్నిట్లో ఎన్ని పిల్లోస్ ఉన్నాయో అన్నిట్లో మొత్తం దూది తీసి పడేసింది. కొత్త పిల్లోస్ అవి మళ్ళీ. మా అమ్మ వచ్చింది అనుకో, దాన్ని ఏమనరు నన్ను. చూడండి ఇంత చెప్తున్నా సరే అది దాన్ని చూపిరా. దీన్ని ఏమంటారు? ఎలా పెట్టుకోవచ్చు అది సంగతి. ఇప్పుడైతే బెడ్రూమ్ క్లీన్ చేసేద్దాం. వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? బెడ్ అయితే సెట్ చేసాం, పిల్లోస్ సెట్ చేసాం. పిల్లోస్ 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 పిల్లోస్. మా జాయ్ గడ్ చేసిన దానికి ఇందులో ఉన్న దూదంతా పోయింది. చూడండి ఆడు ఎలా నవ్వుతుంది. సిగ్గులేదు ఆడు. చూడు ఎక్కాడు మళ్ళీ ఎక్కాడు. బెడ్రూమ్ ఫినిష్. వచ్చేయండి కిచెన్కి వెళ్ళిపోదాం మనం. కిచెన్లో అయితే కొంచెం ఎక్కువ పని ఉంది. గిన్నెలు అయితే నైట్ తోముతాను, ఎందుకంటే ఈరోజు అంతా యూజ్ చేసినా మళ్ళీ నైట్ తోమాలి. ఒకటేసారి నైట్ తోమేసుకుంటాను గిన్నెలు. ఇవైతే 100 పడేద్దాం. కిచెన్లో అయితే ఎక్కువసేపు పట్టలేదు, గిన్నెలను తీసాం అయిపోయింది. సో 3 అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇల్లు జాడ కొట్టడం స్టార్ట్ చేద్దాం. పదండి. దీనికోసం వేలకు ఖర్చు పెట్టి పెడిగ్రీలు తెస్తే ఇదేమో బలుపు దీనికి తినడానికి. చూపి కదా, బలుపు కదా నీకు తినడానికి, కావాలని చేస్తావు కదా. ఈ పెడిగ్రీ దీనికి వారానికి ఎటు పోయినా 2000 అవుతున్నాయి. ఇదేమో ఇలా వేస్ట్ చేస్తుంది. మరి సాయంత్రం వరకు ఇవే తిను. ఇవి తినకపోతే ఇంక పెట్టను, మళ్ళీ ఫుడ్ పెట్టను. మేడం మేడం జరిగా అమ్మాయి ఏం టార్చర్. మా ఇల్లు ఎలా ఉంటుంది అంటే జిహెచ్ఎంసీ కంటే దారుణంగా ఉంటుంది. ఎవరి వల్ల తెలుసా? జాయ్గడ్ వాళ్ళు. ఆడికి బాగా బలిసిపోయింది మధ్య. ఇల్లంతా దూదులు అయిపోతుంది, దూదులు ఇల్లు అయిపోయింది మొత్తం. కాదే నువ్వు దీని కింద పడుకుంటే నేను ఎలా చూడాలి? జరుగు గాడి జరగమ్మా జరుగుబే. కొట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మాపు కొట్టేద్దాం, ఇంకా పని అంతా అయిపోయినట్టే.
ఇంట్లో పని అంతా చేసేటప్పటికి నాకు మడతడిపోయింది. రేపు మా అమ్మ వచ్చి నాకు శబాష్ అన్నారు. అలా చేసిన పని అంతా అమ్మ వాళ్ళ ఇంట్లో లేకుండా మనం ఇంట్లో ఉండి వారం రోజులు ఇల్లు గడపాలంటే చాలా కష్టం. ఎప్పుడైనా సరే అమ్మ వాళ్ళు ఊరు వెళ్తాంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోండి. నాకంటే మా జాయిగడ్ ఉన్నారు కాబట్టి వెళ్ళలేకపోయాను. మీరు వాళ్ళు ఊరు వెళ్తారంటే మీరు కూడా వెళ్ళిపోండి, లేదంటే ఇంట్లో ఉన్నారనుకో అంతే పరిస్థితి. ఇది మనకి ఈరోజు వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మా ఇల్లు మొత్తం చూసుంటారు, మా ఇల్లు కూడా ఎలా అనిపించిందో మీకు కమెంట్ చేయండి. మా జాయిగడ్ కామెడీ సీన్స్ కూడా ఎలా ఉన్నాయి కమెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నన్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక గంట ఉండదు, లాగి పెట్టి దాన్ని ఒకటి సెట్. బై ఫ్రెండ్స్.